హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని మన టైంతో పాటు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ కనుక ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. చాలామంది కూడా వెయిట్ లాస్ ఎలా అవ్వాలో ఒక మంచి డ్రింక్ చెప్పమని అయితే అడుగుతున్నారండి. న్యాచురల్ పద్ధతిలోనే మనము వెయిట్ లాస్ ఎలా అవ్వాలో తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకుని అందరూ 1 లేదా 1.5 గ్లాస్ వరకు కూడా వాటర్ పోసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వాము, అలాగే దాల్చిన చెక్క అనేది ఉంటుంది కదండి. సో వీడియోలో చూపిస్తున్నది దాల్చిన చెక్క అనేది చిన్న పీస్ని అయితే యాడ్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అన్నీ మన కిచెన్లోనే ఉంటాయి. ఆ తర్వాత చిన్న అల్లం ముక్కని తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తురిమేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. ఎవరైతే పొట్ట అనేది ఎక్కువగా ఉంది, ఈ బాడీ కూడా అంటే వెయిట్ ఎక్కువగా ఉంది, నేచురల్ పద్ధతిలో మనము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గాలనుకుంటారో సింపుల్గా ఇలా ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 నిమిషాలు బాగా బాయిల్ అవ్వనివ్వండి. సో పరగడుపునంటే మనం మార్నింగ్ లేవగానే దీన్ని తీసుకున్నట్లయితే మనకి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. దగ్గు, జలుబు లాంటివి కూడా ఏమీ రావు. ఎవరైతే తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో సో తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనము గోరువెచ్చగా ఉండేటప్పుడు దీన్ని సేవించవలసి ఉంటుంది. సో ఎక్కడైతే పూర్తిగా చల్లారిపోయిందంటే లైట్ గోరువెచ్చగా ఉంది, కానీ వేడివేడిగా ఉన్నప్పుడు దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఈ పిప్పి అనేది అంటే మనకి ఇది కూడా కర్రీస్లో కూడా వాడేసుకోవచ్చు, లేదంటే పడేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనకు కొంచెం ఫ్లేవర్ కోసం ఇలా ఒక నిమ్మ చెక్కను కానీ లేదంటే ఫుల్ నిమ్మకాయని కానీ పిండేసుకోండి. నిమ్మకాయ కూడా వెయిట్ లాస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి ఎక్స్ట్రా ఉండే ఫ్యాట్ అంతా కరిగిస్తుందండి. తర్వాత కొంచెం తేనె మీకు ఇష్టం ఉన్నట్లయితే 1 టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకొని డైలీ కూడా మీరు దీన్ని ఒక 15 నుంచి 20 రోజులు ఒకసారి ట్రై చేసి చూడండి. టీ లాంటివి గట్టన్న మార్నింగ్ డైరెక్ట్గా తాగేయడం కంటే ఇలా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి పరగడుపున ప్రతిరోజు దీన్ని ఒక గ్లాస్ తాగండి. వీలుంటే నైట్ పడుకునేటప్పుడు కూడా దీన్ని తాగండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. న్యాచురల్ అన్నమాట. ఇందులో మనం యాడ్ చేసినవి వాము, జీలకర్ర అనేది మన బాడీలోని ఎక్స్ట్రా ఫ్యాట్ని కట్ చేసేస్తుంది. తొందరగా బరువు తగ్గడం కోసం, అలాగే బాడీలోని ఇమ్యూనిటీ అనేది పెంచడం కోసం చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. ఇది తాగడం వల్ల త్రో ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో వెయిట్ లాస్ ఎవరైతే సింపుల్గా తగ్గాలనుకుంటున్నారో పరగడుపుని ఈ సింపుల్ డ్రింక్ని అయితే ఒకసారి తాగి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇంక సెకండ్ టిప్ అయితే చూద్దాం. చాలా మంది కూడా ఇంట్లో నా బొద్దింకలు అనేవి రాకుండా ఉండడం కోసం ఏదైనా ఒక మంచి చెప్పమని అయితే చాలా మంది అడుగుతున్నారండి. సో దానికి కూడా న్యాచురల్ వేలోన ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా కెమికల్స్ లేనివి అయితే ఇంట్లో ఒక్క బొద్దింక కూడా రాకుండా చేసుకోవచ్చు. కేర అనేది అందరికీ తెలిసిందే, అందరికీ ఇంట్లోనే దొరుకుతూనే ఉంటుంది. దీన్ని 4-5 ముక్కల వరకు కూడా కొంచెం దలసరిగా అయితే కట్ చేసుకోండి. ఇంట్లోకి బొద్దింకలు అనేవి రాకుండా ఉండాలంటే కేర అనేది మనకి చాలా చాలా సహాయపడుతుందండి. ఈ కేర వాసనకి బొద్దింకలు అనేవి ఇంట్లోకి రావు అన్నమాట. ఇలా తీసుకుని ఈ కీరాకి మనం కొంచెం బేకింగ్ పౌడర్ పైనుంచి ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఇంకా టైం ఉంది, వీలు ఉంది అన్నట్లయితే వీటిని శుభ్రంగా 2-3 రోజులు ఎండలో పెట్టేసి సో మన కిచెన్లోనే ఎక్కడెక్కడైతే ఈ బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో మనం పెట్టామనుకోండి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. లేదు మాకు అంత టైం లేదు, ఇంట్లో ఎక్కువ బొద్దింకలు ఉన్నాయి, అవి ఎలా అయినా పోవాలనుకున్నట్లయితే సింపుల్గా నైట్ టైం ఒక కీరాని ఇలా పీసులుగా కట్ చేసేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి నైట్ టైం కిచెన్లో పెట్టియండి. ఇంట్లోని పిల్లలు కానీ పెట్స్ కానీ ఉన్నట్లయితే జాగ్రత్త చూసుకోండి. ఇలా మీరు కొన్ని రోజులు చేసి చూడండి, ఇంట్లో బొద్దింకల సమస్య అనేది ఉండదు. ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. ఈ రోజుల్లో అందరికి వైట్ హెయిర్ అనేది వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది అయిపోయి హెయిర్ కూడా మనకి ఏంటంటే ప్యాచెస్ కంటే ముక్కలు విరిగిపోతుంది కదండి. ఇంట్లోనే ఈజీగా న్యాచురల్ పద్ధతిలో మన హెయిర్ గ్రోత్ని ఏ విధంగా పెంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో హెయిర్కి మన రైస్ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా మందికి తెలియదు. కొంచెం బియ్యాన్ని తీసుకోండి, లేదంటే మనం ప్రతిరోజు కూడా బియ్యం కడిగిన వాటర్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక 2 స్పూన్ల వరకు కూడా రైస్ని అయితే తీసుకొని దాని వాటర్ అంటే కడిగిన వాటర్ని సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో బియ్యాన్ని ఈ విధంగా కడిగేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడాను రైస్ వాటర్లో మెంతులు అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1 గుప్పెడు వరకు కూడాను కరివేపాకుని అయితే యాడ్ చేసుకోండి. ఈ 3 కూడాను మన హెయిర్ గ్రోత్ని బాగా పెంచడానికి, అలాగే హెయిర్ అనేది సిల్కీగా చేయడానికి, హెయిర్ అనేది కొంతమందికి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా, అది కూడా కొన్ని రోజుల్లో మాయమైపోతుందండి. చాలా చలువు కూడా చేస్తుంది. ఈ వేసవిలో కూడా ఇంకా చాలా మంచిదన్నమాట.
ఎవరైతే మా హెయిర్ అనేది గ్రోత్ తగ్గిపోతుంది, లేదంటే ఊడిపోతుంది, లేదంటే ఇలా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అనుకుంటారు, సింపుల్గా న్యాచురల్ పద్ధతిలో ఈ విధంగా ట్రై చేయండి. మనకి రైస్ వాటర్ అనేది మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మెంతులు కూడా ఎంత చలువ చేస్తుందో హెయిర్లోనే ఉండే చుండ్రు కానీ లేదంటే తలకు ఉండే సమస్యలు అనేవి తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. దీన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి పక్కన పెట్టేయండి. లేదు మాకు అంత టైం లేదన్నట్లయితే స్నానం చేసి ఒక 3-4 గంటల ముందైనా ఈ మూడింటిని ఇలా రైస్ వాటర్లో నానబెట్టేసుకున్న తర్వాత చేతితో 4-5 సార్లు ఈ విధంగా స్మాష్ చేసినట్టు చేయండి. మనకి హెయిర్కి వాష్ చేసేటప్పుడు కూడా హెయిర్ డ్యామేజ్ అనేది అవ్వదు. చాలా మంది కూడా హెయిర్ గ్రోత్ పెరగడానికి షాంపూలని లేదంటే ఇవన్నీ అన్నీ వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఎందుకు మనకు అస్సలు అయితే పెరగదన్నమాట. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మరి కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో మీ హెయిర్ గ్రోత్ని బట్టి చిన్న హెయిర్ అయితే ఒక షాంపూ ప్యాకెట్ లేదంటే 2 ప్యాకెట్స్ మీ హెయిర్ బట్టి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని దీంతో మీరు తల స్నానం చేసి చూడండి. హెయిర్ అనేది సిల్కీగా మారుతుంది, చుండ్రు దురద అంతా పోతుంది. కొన్ని రోజులకి మీ హెయిర్ గ్రోత్ పెరగడం, అలాగే హెయిర్ అనేది మీకు కొంచెం చిట్లిపోయినట్టు ఉంటుంది కదండి. సో అవన్నీ కూడా నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. కొన్ని రోజులకి మన హెయిర్ గ్రోత్ అనేది పెరగడం మనం అబ్జర్వ్ చేస్తాం బ్లాక్ కలర్లోన. సో చాలామంది డైరెక్ట్గా ఇలా షాంపూ ప్యాకెట్ అప్లై చేసేస్తారండి. డైరెక్ట్గా షాంపూ ప్యాకెట్ అప్లై చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. ప్రతి షాంపూలో కూడా మనకి కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలా వాటర్లోనైనా మీరు యాడ్ చేసుకొని మన తలకు స్నానం చేసి చూడండి. హెయిర్ గ్రోత్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇలా ట్రై చేస్తూ ఉంటే యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4th టిప్ అయితే చూద్దాము. ఏవైనా ప్రోడక్ట్స్ అనేవి మనం కొనేటప్పుడు ఇటువంటి బాక్సెస్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి కదండి. బాక్సెస్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. నేను కూడా ఒక లిప్స్టిక్ అనేది బుక్ చేశాను అనమాట. సో దాంతో వచ్చిన బాక్స్ అండి ఇది. దీన్ని పడేయకుండా సింపుల్గా మన ఇంట్లోన ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ముందైతే దీని పైన ఉండేవి మనకు కొంచెం ఇలా సైడ్కి ఉన్నాయి కదండి. సో పైన అవన్నిటిని కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన ఆయిల్ డబ్బాలు లాంటివి గట్టను కూడా పెట్టుకోవచ్చు కిందన. సో మనకి ఎటువంటి జిడ్డు అనేది లేకుండా సో సైడ్ ఉండే ఎక్స్ట్రా పీసెస్ అనేవి నేను అడ్డు లేకుండా కట్ చేసేస్తున్నాను అనమాట. సో పైన ఉండే అట్ట పీసెస్ అనేవి కూడా కట్ చేసుకుని డబుల్ సైడ్ టేప్ని తీసుకుని ఈ విధంగా కొంచెం లెంత్ ఎక్కువ ఉండేటట్టు సో ఈ విధంగా కట్ చేసేసుకోండి. మీకు నచ్చినట్లయితే గమ్మును కూడా అంటించేసుకోండి. సో ఇలా బ్యాక్ సైడ్ ఉండే పేపర్ను రిమూవ్ చేసుకొని దీన్ని మనం ఎక్కడైనా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు మనం టీవీ రిమోట్స్ అలాగే ఏసీ రిమోట్స్ లేదంటే దువ్వెనలు కానీ ఏవైనా మేకప్ ప్రోడక్ట్స్ కానీ హోల్డ్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్కి పెట్టేశాను అనమాట. సింపుల్గా ఈ విధంగా రిమోట్లు అనేవి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అక్కడెక్కడ పడేస్తూ ఉంటారు కాబట్టి సింపుల్గా మనకు అందుబాటులో ఉండేటట్టుగా ఈ విధంగా నేను హాల్లోనే సెట్ చేసేసుకున్నాను అనమాట. సింపుల్గా ఎంత బాగుందో చూసారు కదా. యూజ్ అవుతుందంటే ఈసారి ఒకసారి ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. మనం రైస్ అనేది తెచ్చుకునేటప్పుడు రైస్ బ్యాగులు మిగిలిపోతూనే ఉంటాయి కదండి. వీటిని పడేయకుండా సింపుల్గా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. నా దగ్గర కూడా ఉన్న ఒక 25 kgs బ్యాగ్ అయితే ఉందండి, రైస్ బ్యాగు. దీంతో మనం చెప్పుల స్టాండ్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి చెప్పుల స్టాండ్ మనం బయట పర్చేస్ చేయవలసిన అవసరం లేదు. సో దానికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ బ్యాగ్ని తీసుకున్నాం కదా. సో మనం 3 వైపులో కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇటువైపు నేను కట్ చేస్తున్నాను చూడండి. సో ఇదే విధంగా సో నెక్స్ట్ వైపు కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఖచ్చితంగా ఇంట్లోన నెలకు ఒక రైస్ బ్యాగ్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. అలాగే ఇంట్లోని వాళ్ళు ఉండే ఒక్కొక్కరికి కూడాను 5-6 జతల వరకు కూడాను మనకి షూస్ కానీ లేదంటే చెప్పులు కానీ ఉంటూనే ఉంటాయి కదా. మా ఇంట్లో కూడా ఎక్కువగా చెప్పులు అనేవి ఉంటాయండి. ఒక్కొక్కరికి కూడా చాలా ఎక్కువ చెప్పులు అనేవి ఉంటాయి కాబట్టి సో సింపుల్గా మనం అన్ని పెట్టుకునేంత స్టాండ్ లేనప్పుడు, రూపాయి ఖర్చు లేనప్పుడు సింపుల్గా మన చెప్పులకు కూడా డస్ట్ పట్టకుండా బయట ఇలా ఎక్స్పోజ్ అవ్వకుండా చెప్పులను సింపుల్గా ఇలా మనం ఒక్క రైస్ బ్యాగ్ ఉంటే చాలండి చెప్పులు స్టాండ్ రెడీ చేసుకోవచ్చు. వీడియోలో క్లియర్గా చూసారు కదండి. 3 వైప్స్ అనమాట. అంటే 3 పార్ట్స్ కంటే అటువైపు ఇటువైపు మధ్యలో కూడా చక్కగా కట్ చేసేసాను. ఆ తర్వాత మిడిల్లోని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ముందు కట్ చేసిన ఈ విధంగా హ్యాంగ్ చేసుకునే విధంగా కూడా నేనైతే స్టిచ్ చేసేసాను. వీడియోలో చూసారు కదండి. సో ఈ విధంగా మిడిల్లో ఇంకైతే వేసేసానండి. అలాగే కబోర్డ్స్ లాగా ఈ విధంగా వచ్చేటట్టు కూడాను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసుకుంటూ వేసేసాను. మిడిల్లోనైతే కుట్లు చేతి కుట్టు అని మీరు వేసుకోవచ్చండి. ఆ తర్వాత దీన్ని ఎక్కడైతే మీకు చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉందో అక్కడ ఇలా ఒక మేక్ కొట్టేసుకొని దానికి పెట్టేసుకొని ఇలా మనం ప్రతిరోజు వాడే షూస్ కానీ చెప్పులు కానీ లేదంటే అప్పుడప్పుడు వాడేవైనా కూడాను సో మనం ఈ విధంగా చక్కగా చెప్పులు స్టాంగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇలా అడ్డంగా అయినా కుట్టుకోవచ్చు లేదంటే స్ట్రైట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మాకైతే చాలా చెప్పులు అయితే పెట్టేసేయండి. మా పాపకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మా పాపకైతే చాలా ఎక్కువ పెట్టాను. ఇక్కడైతే నాకు 15 జతల వరకు కూడా చెప్పులు అయితే ఇక్కడ యూజ్ చేస్తాను. చూసారు కదండి. చాలా చాలా సింపుల్. చెప్పులు ఒకదాని మీద ఒకటి పడేసిన కూడా చెప్పులు అనేవి
కొంచెం కాస్ట్ ఉన్నవైతే పాడైపోయి డ్యామేజ్ అయిపోయి బెల్ట్ లాంటివి ఊడిపోకుండా సింపుల్గా మన చెప్పులు అనేవి డస్ట్ పట్టకుండా ఇలా ఒకే దగ్గర హ్యాపీగా వాడుకోవాలంటే ఇలా ఒక రైస్ బ్యాగ్ తోటి అయితే చెప్పుల స్టాండ్ని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.